హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరిప్రియ వ్లాగ్స్. మరొక టెంపుల్ వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చినామండి. ఈరోజు చూడండి టెంపుల్. ఇంకా ఇదైతే టెంపుల్ ఎంట్రన్స్ అండి. ఇంకా చూసే ప్రతి టెంపుల్లో ఉన్నట్టే ముందు ధ్వజస్తంభం మనకు దర్శనమిస్తుందండి. ఇంకా ఇది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండి. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కాబట్టి ముందలైతే గరుత్మంతుడు ఉంటాడు. ఈ టెంపుల్ అయితే మనకు శంషాబాద్లో పాత పిఎస్ దగ్గర రుద్ర కాలనీలో ఉంటుందండి. టెంపుల్ అయితే చాలా బాగుందండి. ఇలాంటి కొన్ని టెంపుల్స్ మీ ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ వీడియోలు తీస్తున్నామండి. మేము చూడండి, ప్రతి ఒక్కరికి కొన్ని టెంపుల్స్ గురించి తెలియాలని వీడియోస్ తీస్తున్నాం. అందరికీ తెలియదు కదా అండి ఇక్కడ ఉన్నాయని. అయితే లక్ష్మీ నరసింహస్వామి చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. శుక్రవారం కాబట్టి ఇవాళ ఇంకా అలంకరణ అయితే చాలా బాగుంది లక్ష్మీ నరసింహస్వామిది. మనం ఎక్కడో టెంపుల్ ఇక్కడ దగ్గరలో లేవు, అటు ఇటు తిరగాలనుకుంటాం కానీ మన దగ్గరలోనే ఉంటాయండి. మనం మాత్రం గుర్తించాం దగ్గరలో ఉన్న టెంపుల్. మాకు రీసెంట్గా ఇక్కడ ఉందని తెలిసింది, అందుకే ఈ వీడియో తీయడం జరిగింది. నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే శ్రీరామ బంటు అయిన శ్రీ ఆంజనేయ స్వామి వారి దర్శనం అయిందండి. ఆ తర్వాత ఇంకా అలంకరణ అయితే చాలా బాగుంది. ఇక్కడ గోడలపైన అయితే హనుమాన్ చాలీసా మరియు ఆంజనేయుల దండకం అయితే ఉందండి. పారాయణం చేయాలనుకున్న వాళ్ళు చేయొచ్చు. ఇంకా ఇక్కడ నవగ్రహాలు గుట్టంగా ఉన్నాయండి. కొంతమంది నవగ్రహాలు పూజ చేయాలనుకుంటారు కదా, వాళ్ళ గుట్టంగా నవగ్రహాలు గుట్టంగా ఉన్నాయి, పూజ చేసుకోవచ్చు. మనకి ఇటు చూసుకున్నట్టయితే ఇక్కడికి వచ్చిన భక్తులు ఇంకా నందీశ్వరుని అయితే అలంకరిస్తున్నారండి. లోపల అయ్యవారు మనకు శివుణ్ణి అభిషేకం చేసిన తర్వాత అక్కడ శివుణ్ణి అలంకరణ చేస్తున్నారు. ఇంకా వాళ్ళ ఇష్టంతో ఇక్కడ భక్తులు ప్రాంగణం మొత్తం శుభ్రం చేస్తున్నారండి. మేము ఎర్లీ మార్నింగ్ వచ్చామండి. తొందరనే ఇక అలంకరణ చేస్తున్నారు కాబట్టి కొద్దిసేపు వెయిట్ చేయవలసి వచ్చింది. ఇంకా శివుడిని అయితే అలంకరణ చేస్తున్నారు. అలంకరణ చేసిన తర్వాత శివుడిని చూపిస్తాను. అయితే ఇక్కడ ఒక సైడ్ ఏమో వినాయకుడు ఉన్నాడు, మరొక సైడ్ చూసుకుంటే మనకు సుబ్రహ్మణ్య స్వామి దర్శనమిస్తారండి. ఇంకా శివుని అలంకరణ అయితే కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను. స్వామివారి అలంకరణ తర్వాత దీప నైవేద్యాలతో స్వామివారికి హారతి ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ పూజ అయితే చాలా బాగా జరిగింది. అంటే హారతి అట్లా ఇవ్వడం కొంచెం టైం ఎక్కువనే తీసుకుంటే కానీ పూజ చాలా బాగా అనిపించింది. హారతిలో పాల్గొనడం మాత్రం. హారతి తర్వాత ఇంకా చూడండి ఒకసారి స్వామివారి దగ్గరికి ఎంత బాగా అలంకరణ చేశారు. ఫ్రైడే ఇక్కడ మొత్తం అన్ని దేవుళ్ళకి లక్ష్మీ నరసింహస్వామి కుటంగా హారతి పూజ అయింది. అది చాలా టైమే పట్టింది. కాకపోతే అక్కడ వీడియో కొంచెమే తీసామండి. అక్కడ ఒకటే చాలా టైం పట్టింది హారతి ఇవ్వడం, పూజ చేయడం అదంతా. శక్తి స్వరూప శ్రీ వెంకట శివకేశవుల శక్తి స్వరూప శ్రీ వెంకటనాథ భువిలో వెలసిన బ్రహ్మ స్వరూప భువనాల నేత శక్తి రూపమును కొలిచిన వారికి శక్తిని కూచేవు విష్ణు తేజమున వేడిన వారిని వేదన బాపేవు శివరూపంబున శ్రీకరములతో శుభములను సగేవు అన్ని రూపమై ఉన్న పరాత్పరమేనని తెలిపేవు భువనాల నేత నిన్ను చూడగా మది తల. ఇక్కడైతే నెక్స్ట్ మనకు జంట నాగులు కనిపిస్తాయండి. జంట నాగులు పసుపు కుంకుమతో అలంకరణ చేసి ఇక్కడ గుట్టంగా దీప నైవేద్యాలు పెట్టిరండి. ఇంకా చాలామంది జంట నాగుల గుట్టం పూజ చేస్తుంటారు. ఇందాక ఇక్కడ భక్తులు చాలామంది వస్తారని చెప్పిన కదా, ఇక్కడ భక్తులు ఎవ్రీ ఫ్రైడే వస్తారండి. వాళ్ళు భక్తి గీతాలతో స్వామివారిని ఆరాధిస్తూ ఉంటారు. వాళ్ళ పాటలు అయితే చాలా బాగున్నాయండి. చాలాసేపు ఉండే వాళ్ళ పాటలు. సో ఇవాళ వీడియో అయితే ఇంతే అండి. ఇంకా మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు ఇంకెవరైనా వీడియో చూసిన వాళ్ళు వెళ్ళాలంటే వెళ్ళండి, బాగుంది టెంపుల్. ఇంకా నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తామండి. ఈ టెంపుల్కి వెళ్ళిన తర్వాత మాకు ఇంకో విషయం తెలిసింది ఏంటంటే ఇక్కడే ఇంకా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ పురాతనమైంది ఉందండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తామండి.